జిల్లాలోని ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని వాటిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి భరతం పట్టేందుకు జిల్లా కలెక్టర్ కొరడా జల్పిస్తున్నారు. సర్కారు భూముల రక్షణ కోసం రూపొందించిన యాక్షన్ ప్లాన్ జిల్లాలోని 19 మండలాల్లో కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు 4 మండలాల్లో దాదాపు 82 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. ఈ భూములను ఆక్రమణదారులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కూడా అధికారులు నిర్ధారించేశారు. కాగా ఈ భూముల విలువ రిజిస్ట్రేషన్ శాఖ లెక్కల ప్రకారం దాదాపు 50 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అధికారులు వెల్లడిస్తుండగా, బహిరంగ రియల్ ఎస్టేట్ మార్కెట్ డిమాండ్ ప్రకారం దాదాపు 200 కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా మిగతా 15 మండలాల్లో దాదాపు 300 ఎకరాలకు పైగా భూములు కూడా ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం దీనికి అనుగుణంగా సర్వే చేపడుతున్నారు. ఈ మండలాల్లో పకడ్బందీ సర్వే చేపట్టి సర్కారు భూముల వాస్తవ ఆక్రమణలపై స్పష్టత తీసుకురానున్నారు. అధికారుల అంచనా ప్రకారం ఆక్రమణకు గురైనట్లు భావిస్తున్న మరో 300 ఎకరాల విలువైన భూముల విలువ బహిరంగ మార్కెట్ ప్రకారం 300 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చు అని భావిస్తున్నారు. అయితే అధికారులు ఇప్పటి వరకు ఆక్రమణకు గురైనట్లు నిర్ధారించిన భూములన్నింటినీ స్వాధీనం చేసుకుంటున్నారు. 4 మండలాల్లో ఆక్రమణల గుర్తింపు. నిర్మల్ రూరల్ మండలంలో దాదాపు 6 కోట్ల విలువైన 35 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు, బైన్సా మండలంలో 2 కోట్ల 7 లక్షల విలువైన 18 ఎకరాల భూమి, నర్సాపూర్ మండలంలో 2 కోట్ల 4 లక్షల విలువైన 16 ఎకరాల భూమి, లోకేశ్వరం మండలంలో 1,35 లక్షల విలువైన 12 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులు వివరించారు. అసలు పేపర్లు వచ్చింది 12 ఎకరాలు అఫీషియల్గా, అంటే అన్అఫీషియల్గా మరి ఒక పక్కకు 0 పెట్టుకుంటే 120 ఎకరాలు అయితే ఉండొచ్చని. ఎట్లా ఉందో మరి తెలవాలి లెక్క. దీని గురించి తెలుసుకోవాలి మొత్తం. దీని అప్డేట్స్ ఒకసారి చూద్దాం.